వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మకి ఎక్కడ ఏ విధంగా వివాహం జరిగింది, అసలు ఈ పద్మావతి అమ్మవారు ఎవరు, ఈ పద్మావతి అమ్మవారికి పద్మావతి అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. కలియుగ ప్రారంభంలో మహామునులు ఋషులు అందరూ కలిసి సరస్వతి నదీ తీరాన ఒక మహాసత్రయాగాన్ని ప్రారంభిస్తారు. ఆ యాగం ముగిసే సమయానికి నారదుడు వచ్చి వారితో ఈ విధంగా అంటారు, యాగం చాలా అద్భుతంగా జరిపించారు. ఈ యాగ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తారు అని. వారిలో కొందరు బ్రహ్మ అని, మరికొందరు శివుడు అని, మరికొందరు విష్ణువు అని పోటీ పడుతూ ఉంటారు. వారిలో ఎవరిని ఎంచుకోవాలో అర్థం కాక సభలో ఉన్న భృగు మహర్షిని ఎంచుకుంటారు. ఈ భృగు మహర్షిని ఎందుకు ఎంచుకుంటారు అంటే, ఈ భృగు మహర్షి మరెవరో కాదు, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. జ్ఞానంలో ఈయనకు సాటి ఎవరూ లేరు. పైగా జ్ఞాననేత్రం అనే మూడవ కన్ను ఈయన అరికాల్లో ఉంటుంది. అలా భృగు మహర్షిని ఎంచుకొని మీరే త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు, ఎవరికి సాత్విక గుణం ఉంటుందో తేల్చి చెప్పండి, వారికే ఈ యాగఫలాన్ని సమర్పిద్దామని అంటారు. అలా భృగు మహర్షి సరే అని మొదటగా సత్యలోకమైన బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మను పిలుస్తారు. బ్రహ్మ సరస్వతీదేవి వీణగానంలో మునిగిపోయి పలుకకపోవడంతో భృగు మహర్షికి కోపం వచ్చి బ్రహ్మను, నీకు భూలోకంలో ఎటువంటి విగ్రహారాధన ఉండదు, ఎటువంటి పూజలు అందుకోవని శపించి వెళ్ళిపోతారు. తరువాత కైలాసంలోని శివుని దగ్గరికి వెళ్ళి శివుణ్ణి పిలుస్తారు. శివపార్వతులు తమ ఏకాంత సమయంలో నాట్యం ఆడుతూ ఉండగా పలుకకపోవడంతో భృగు మహర్షికి కోపం వచ్చి శివుణ్ణి, మీకు భూలోకంలో లింగ రూపంలో మాత్రమే పూజలు అందుకుంటారు అని శపించి వెళ్ళిపోతారు. తరువాత వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణువుని పిలుస్తారు. విష్ణుమూర్తి తమ శేషశయ్య పాన్పు పైన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పలుకకపోవడంతో భృగు మహర్షికి కోపం వచ్చి తన కాలితో స్వామి యొక్క వక్షస్థలంపై తన్నుతాడు. అది చూసిన స్వామివారు శాంతంగా నన్ను క్షమించు అని భృగు మహర్షి కాలు పట్టుకొని అజ్ఞానంతో మూసుకుపోయిన జ్ఞాననేత్రాన్ని స్వామివారి చేతులతో చిదిమేస్తారు. అలా చేయడం వల్ల భృగు మహర్షి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంతో తప్పు తెలుసుకొని స్వామివారిని శరణు కోరుతాడు. అదంతా చూసిన లక్ష్మీదేవి కోపంతో నేను ఉండగా నా స్వామిని తన్నుతారా అని భూలోకానికి వెళ్ళిపోతుంది. అది చూసిన స్వామివారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ మానవ రూపంలో భూలోకానికి బయలుదేరుతారు. లక్ష్మీదేవి కొల్హాపూర్లో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. స్వామివారు లక్ష్మీదేవిని స్మరిస్తూ వెళుతూ ఉండగా అక్కడ ఒక ఆశ్రమం అనేది కనిపిస్తుంది. స్వామివారు ఆ ఆశ్రమంలోనికి వెళ్తారు. ఆ ఆశ్రమం వకులామాత ఆశ్రమం. ఆ వకులామాతను చూసి స్వామివారు అమ్మ అని పిలిచి వకులామాత ఒడిలో విశ్రాంతి తీసుకుంటారు. అదంతా చూసిన వకులామాత వచ్చింది ఆ శ్రీనివాసుడే అని ఆనందపడుతుంది. ఈ వకులామాత మరెవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోదమ్మ. శ్రీకృష్ణుడు తమ బాల్యమంతా గోకులంలో గడిపి పెద్దయ్యాక ద్వారకకు వెళ్ళిపోతాడు. ఆ ద్వారకలోనే శ్రీకృష్ణుని పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీకృష్ణునికి వివాహం జరుగుతుంది. ఆ వివాహ వేడుకలు యశోదమ్మ చూడలేకపోతుంది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు యశోదమ్మకు ఈ విధంగా మాటిస్తాడు, కలియుగంలో నా వివాహం నీ చేతుల ద్వారా జరుగుతుంది, నా వివాహం చూసే భాగ్యం నీకు కలుగుతుందని వరమిస్తారు. ఆ యశోదమ్మే ఈ కలియుగంలో వకులామాతగా జన్మించింది. స్వామివారు ఒకరోజు ఏనుగుని వేటాడడానికి బయలుదేరుతారు. ఆ ఏనుగుని వేటాడే క్రమంలో ఆ వనంలో పద్మావతి దేవి తమ చెలికత్తెలతో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఆ సమయంలో ఏనుగులు అనేవి బిగ్గరగా గీంకరిస్తాయి. ఆ గీంకరానికి పద్మావతి దేవి భయపడి స్వామి చెంతకు చేరుతుంది. అలా ఒకరినొకరు చూసుకుంటూ స్వామివారు పద్మావతి దేవిని చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయి పద్మావతి దేవితో ప్రేమలో పడతారు. అలానే పద్మావతి దేవి కూడా స్వామిని చూసి ప్రేమలో పడుతుంది. ఒకరోజు పద్మావతి దేవి వివాహం కోసం వరాహస్వామి వద్ద తులాభారం అనేది వేస్తుంది. అది చూసిన స్వామివారు, అమ్మ ఎవరు ఈ కన్య, ఎందుకు ఈ విధంగా తులాభారం వేస్తుందని అడుగుతారు. అందుకు వకులామాత ఈ విధంగా బదులిస్తుంది, ఈమె ధరణీదేవి ఆకాశరాజు యొక్క కుమార్తె అని. వయసుకు వచ్చిన కన్యలు వివాహం కోసం వరాహస్వామికి తులాభారం వేస్తే త్వరగా వివాహం జరుగుతుందని బదులిస్తుంది. అప్పుడు స్వామివారు, అమ్మ నేను ఈ కన్యను ఇష్టపడుతున్నాను అని చెప్పి సంబంధం కుదర్చమని కోరుతారు. అందుకు వకులామాత సంతోషపడి సరే అని చెబుతుంది. అలా స్వామివారు ఎరుకుల సాని వేషంలో, ఇక్కడ ఎరుకుల సాని అంటే సోది చెప్పామని అర్థం, అలా స్వామివారు ఆకాశరాజు ఇంటికి వెళ్ళి పద్మావతి చేయి చూసి నీకు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడితోనే వివాహం అవుతుందని ధరణీదేవితో చెప్పి ఒప్పిస్తారు.
అలా ఒకరోజు మాత సంబంధం కుదర్చడానికి ఆకాశరాజు ఇంటికి వెళ్తుంది. ఆకాశరాజు ధరణీదేవులతో ఈ విధంగా చెబుతుంది, ఈ శ్రీనివాసుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని. త్రేతాయుగంలో ఈ పద్మావతి దేవిని వివాహం చేసుకుంటా అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కలియుగంలో ఈ పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడని సంబంధం కుదురుస్తుంది. ఆ విధంగా శ్రీనివాసునికి పద్మావతి దేవికి వివాహం అనేది నిశ్చయం అవుతుంది. అలా శ్రీనివాసుడు త్రేతాయుగంలో ఇచ్చిన మాటకు కలియుగంలో పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అసలు శ్రీనివాసుడు పద్మావతి దేవిని ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, ఈ పద్మావతి దేవి ఎవరు, ఈ పద్మావతి దేవికి ఈ పద్మావతి అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పద్మావతి దేవి మరెవరో కాదు, కృతయుగంలో వేదవతి. ఈ వేదవతి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని వివాహం ఆడాలని కఠోర తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేసే క్రమంలో రావణాసురుడు ఆకాశంలో విహరిస్తూ ఈ వేదవతిని చూసి ముగ్ధుడైపోతాడు. ఈమెను వివాహం ఆడాలని కోరుతాడు. అందుకు ఈ వేదవతి నిరాకరిస్తుంది. అయినా కూడా వినకుండా బలవంతంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. వేదవతికి రావణాసుని భస్మం చేసే శక్తి ఉన్నా భస్మం చేయదు. నీ చేతులు పడి నేను అపవిత్రురాలైపోయాను అని అగ్ని ప్రవేశం చేస్తూ ఈ విధంగా రావణాసుడితో అంటుంది. నీ పతనానికి కారణం త్రేతాయుగంలో నేనే కారణమవుతానని అగ్ని ప్రవేశం చేస్తుంది. ఈ వేదవతే త్రేతాయుగంలో మాయాసీతగా జన్మిస్తుంది. రావణాసుడు సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు అసలైన సీతను దాచి ఉంచి మాయా సీతను పంపిస్తాడు. రాముడు యుద్ధాన్ని ముగించుకొని వచ్చిన తరువాత సీతాదేవి యొక్క పవిత్రతను చెప్పడానికి అగ్ని ప్రవేశం పెడతాడు. ఆ అగ్ని ప్రవేశంలో మాయా సీత అగ్ని ప్రవేశం చేస్తుంది. అప్పుడు అగ్నిదేవుడు అసలైన సీతను రాముడికి అప్పచెప్తాడు. ఆ అగ్ని ప్రవేశం నుండి మాయా సీత బయటకు వస్తుంది. ఈ రావణాసుని పతనానికి నేనే కారణం అని చెప్పి నన్ను కూడా వివాహం చేసుకో అని రాముడిని అడుగుతుంది. అందుకు రాముడు, నేను ఈ జన్మలో ఏకపత్ని వ్రతుణ్ణి, కలియుగంలో నేను నిన్ను వివాహం చేసుకుంటా అని వరమిస్తాడు. ఆ మాయా సీతే ఈ కలియుగంలో పద్మావతి దేవిగా జన్మించింది. ఈ పద్మావతి దేవి ఆకాశరాజుకు ఏ విధంగా లభించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధరణీదేవికి ఆకాశరాజుకు సంతానం అనేది ఉండదు. ఒకరోజు సంతానం కోసం ఆకాశరాజు పుత్రకామిష్టి యాగం చేయడానికి పద్మ సరోవరం దగ్గర భూమిని దున్నుతూ ఉంటే ఆ సరోవరంలో బంగారు రంగులో పద్మం అనేది కనిపిస్తుంది. ఆ పద్మాన్ని చూడడానికి ఆకాశరాజు వెళ్తాడు. ఆ పద్మంలో మాయా సీత శిశువుగా జన్మిస్తుంది. ఆ శిశువుని తీసుకుని ఆకాశరాజు తమ స్వర్గృహానికి బయలుదేరుతారు. ఈమె పద్మంలో జన్మించింది కాబట్టి ఈమెకు పద్మావతి అనే పేరు పెట్టారు. అలా ఈ పద్మావతి దేవికి పద్మావతి అనే పేరు వచ్చింది. ఈ విధంగా శ్రీనివాసునికి పద్మావతి అమ్మకి వివాహం అనేది నిశ్చయం అవుతుంది. శ్రీనివాసుని వివాహం అంగరంగ వైభవంగా జరగాలి, కానీ స్వామివారి వద్ద చిల్లి గవ్వ ఉండదు. అప్పుడే బ్రహ్మ, శివుడు, దేవీ దేవతలు భూలోకానికి వస్తారు. అప్పుడు స్వామివారు కుబేరుని వద్ద భారీ మొత్తంలో మూల్యాన్ని తీసుకుంటారు. అలా స్వామివారు కుబేరునితో ఈ విధంగా కలియుగాంతం వరకు నేను అసలు ఉంచుకొని నా భక్తుల నుంచి వచ్చే కానుకల రూపంలో నీ వడ్డీని చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ ఒప్పంద పత్రాన్ని సాక్షాత్తు ఆ బ్రహ్మే రాస్తారు. ఆ విధంగా భారీ మొత్తంలో మూల్యాన్ని తీసుకొని శ్రీనివాసుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహాన్ని చూసేందుకు కిన్నెరలు, కింపురుషులు, యక్షులు, ఋషులు కూడా వచ్చారు. ఆ వివాహం జరిగిన ప్రదేశం నారాయణవనం. ఆ నారాయణవనంలో స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తారు. స్వామివారి వివాహంలో ఉపయోగించిన కంకణం, స్వామివారు వేటకు తీసుకున్న ఖడ్గ రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారి వివాహంలో ఉపయోగించిన తిరగలు కూడా అక్కడ మనకు దర్శనమిస్తుంది. ఆ విధంగా స్వామివారి వివాహం జరిగిన తర్వాత స్వామివారు నేరుగా తిరుమలకు వెళ్ళలేదు. అగస్త్య మహర్షి కోరిక మేరకు శ్రీనివాసుడు, పద్మావతి అమ్మ అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే 6 నెలలు నివసించారు. ఆ అగస్త్య మహర్షి ఆశ్రమమే ప్రస్తుత శ్రీనివాస మంగాపురం. అలా శ్రీనివాసునికి పద్మావతి దేవికి వివాహమై శ్రీనివాస మంగాపురంలో ఉన్న సమయంలో నారదుడు కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి శ్రీనివాసుడు ఈ విధంగా పద్మావతి దేవిని వివాహం చేసుకున్నారని చెబుతారు. అది విన్న లక్ష్మీదేవి హుటాహుటిన స్వామి చెంతకు వచ్చి గొడవ పడుతుంది. ఆ గొడవను చూసిన బ్రహ్మ, శివుడు లక్ష్మీదేవితో ఈ విధంగా చెప్తారు, స్వామివారు త్రేతాయుగంలో ఈమెకు ఇచ్చిన మాట ప్రకారమే కలియుగంలో ఈ పద్మావతి దేవిని వివాహం చేసుకున్నారని చెబుతారు. అది విన లక్ష్మీదేవి శాంతించి స్వామి చెంతకు చేరుతుంది. అలా లక్ష్మీదేవి, పద్మావతి దేవి శ్రీనివాసుని యొక్క వక్షస్థలంపై కుడి ఎడమల వైపు కొలువై ఉంటారు. శ్రీనివాసుడు పద్మావతి దేవితో ఈ విధంగా చెప్తారు, నేను తిరుమలలో కొలువై
నా భక్తులను నేను రక్షిస్తాను, నా భక్తుల కోరికలు తీరుస్తాను. అదేవిధంగా నీవు అలిమేలు మంగాపురంలో కొలువై నీ భక్తుల కోరికలను తీర్చి నీ భక్తులను రక్షించు అని అంటాడు. అలానే ఈ విధంగా చెప్తారు, ముందుగా నా దర్శనం చేసుకుని తర్వాత నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి అని. అలా పద్మావతి దేవి అలిమేలు మంగాపురంలో కొలువై ఉంటుంది, స్వామివారి తిరుమలలో కొలువై ఉంటారు, లక్ష్మీదేవి కొల్హాపూర్లో కొలువై ఉంటుంది. కానీ ఇంకొక విధమైన కథ కూడా ఉంది. శ్రీనివాసునికి పద్మావతి దేవికి వివాహమైందని తెలుసుకున్న లక్ష్మీదేవి హుటాహుటిన స్వామివారి వద్దకు వచ్చి స్వామితో గొడవ పడుతుంది. అలానే పద్మావతి దేవితో కూడా గొడవ పడుతుంది. అలా పద్మావతి దేవి లక్ష్మీదేవి ఇద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. ఆ గొడవ ఎంతటితోనూ ఆగకపోవడంతో స్వామివారు ఆపే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా ఆ గొడవ ఆగనే ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. అది చూసిన స్వామివారు, అయ్యో నాకు ఇష్టమైన వీరిద్దరూ గొడవ పడుతున్నారా అని వెనక్కి వెళుతూ శిలగా మారిపోతారు. అక్కడ ఉన్న శిల స్వామివారి యొక్క అసలైన స్వయంభూ కాదు, మానవ రూపంలో వచ్చిన కళ్యాణ అంశ మాత్రమే. స్వామివారి యొక్క దివ్యశక్తితో ఆ మానవ రూపంలోని కళ్యాణ అంశ అక్కడ ఉంచి స్వామివారు తిరుమలలో ఉన్న ఆనంద నిలయంలో కొలువై ఉన్నారు. లక్ష్మీదేవి పద్మావతి దేవి వారి తప్పును తెలుసుకొని స్వామి వద్దకు వెళ్ళి స్వామివారి వక్షస్థలంపై కుడి ఎడమల వైపు వీరిద్దరూ కొలువై ఉంటారు. పద్మావతి దేవికి అలిమేలు మంగ అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళంలో అలర్ అంటే పద్మం అని, మెల్ అంటే పైన అని, పద్మంలో కూర్చొని ఉన్న దేవి అని అర్థం. అలా పద్మావతి దేవికి అలిమేలు మంగ అనే పేరు వచ్చింది. ఈ విధంగా శ్రీనివాసునికి పద్మావతి అమ్మకి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో ఏమైనా తప్పులు దొరికి ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.